అయ్యా ఈసారి పిలిస్తే నేనున్నాను అని అడుగు. పరిశుద్ధాత్మ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు అడుగుతున్నాడు, సమూయేలు అని పిలిచినప్పుడు అయ్యా నీ దోషుడిని నేను ఆలకిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. ఆలకిస్తున్నావు ఈ రోజునే. ఆయన పిలిచినప్పుడు నువ్వు ఆలకిస్తున్నావా? నీకు దగ్గరగా ఉన్నాను ప్రభుని నువ్వు అడుగుతూ ఉన్నావా? నీ దగ్గరగా నేను ఉండాలి ప్రభుని నువ్వు అడుగుతూ ఉన్నావా? నీలో ఉండాలి ప్రభు నేను అడుగుతూ ఉన్నావా? నీలా మాట్లాడాలి ప్రభు నువ్వు అడుగుతున్నావా? నీలా జీవించాలని నువ్వు అడుగుతూ ఉన్నావా? నీ వల్ల నడాలని నువ్వు అడుగుతూ ఉన్నావా? ఏది కోరుకుంటున్నావు ఒకసారి కోరుకో. ఈ రోజుని భోజనం కొరకు కాదు మనము జీవించేది, క్రీస్తు కొరకు మనం జీవించాలి. భోజనం కొరకు మనం బ్రతికేది, ప్రభు కొరకు మనం బ్రతకాలి. భోజనం కొరకు కదా మనము జీవించేది, క్రీస్తు కొరకు సదాకాలము ఆయన పిలుపు కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనము పిలవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన పిలవడానికి ఇష్టపడినప్పుడు మనం చెవులు యొగ్గి ఆయన వినడానికి ఇష్టపడాలి. ప్రియమైన బిడ్డలారా, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అయితే మీ విశ్వాసాన్ని బట్టి మీ అందరి నిమిత్తము నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు. మనందరి నిమిత్తము ప్రియమైన దేవునికి బిడ్డలారా, మీ అందరి నిమిత్తము అనగా నన్ను కూడా ఆయన కలుపుకున్నాడు. పౌలు జీవితంలో నేను కనబడుతూ ఉన్నాను. పౌలు జీవితంలో నా సంఘం కనబడుతుంది. పౌలు జీవితంలో నా కుటుంబం కనబడుతుంది. పౌలు మనందరి నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, పౌలు దేవుని పక్షంగా ఉన్నాడు. పౌలు క్రీస్తు పక్షంగా ఉన్నాడు. పౌలు ఆయన యొక్క కృప కింద ఉన్నాడు. కాబట్టి మనందరి నిమిత్తము ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే దేవునికి అనగా నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఆయన మనందరి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డలారా, నన్ను కూడా ప్రజలందరి కొరకు ఆయన నిర్మించుకున్నాడు. ఆయన సంఘము కొరకు నిర్మించుకున్నాడు, ప్రార్థన కొరకు నిర్మించుకున్నాడు, అద్భుత కార్యాలు చేయడానికి నిర్మించుకున్నాడు. ఆయన అనేక మందికి ప్రార్థన చేసేవారులాగా, అద్భుత కార్యాలు సమకూర్చేవారులాగా, రక్షణ భాగ్యములకు నడిపించేవారులాగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. క్రీస్తు కింద నేనున్నాను, క్రీస్తు రక్షణ కింద